ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపలో ఇక 32వ దిన ఆధ్యాత్మిక ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గడిచిన కాలమంతయు కాచి కాపాడి మరి యొక్క దినమును దానముగా ఇచ్చిన యేసు దేవునికి వందనాలు తెలియచేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో పెట్టుకున్నా ఈ యొక్క లెంట్ దినాల్లో నాయన ఆధ్యాత్మిక వసంతంలో 32వ దిన సహవాసానికి నడిపించిన విధానమును బట్టి ఉందనా. మీరు ఇచ్చిన ఈ దినము నాయన మీకు మహిమ మా జీవితమునికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీ మేలులను, మీ కృపను, మీ క్షేమం మాకు ఇస్తున్న విధానమును బట్టి ఉందనా. అటు దినములని కాచి కాపాడిన తండ్రి నాయన, ఈ దిన వాక్య పరిచయంలో మీరు ఉండమని వేడుకొంచున్నాం. మీ కృపను చూపించమని వేడుకొంచున్నాం. మీ దీవెనాధారమైన నెమ్మదిని, మీ మేలుతో కూడిన ఆనందమును మాకు దయచేయమని వేడుకొంచున్నాం. సకల సంపూర్ణత నాయన మేము పొందుకున్నలాగా మీలో వడితెలు భాగ్యమును దయచేయమని, మీ వాక్కు చేత దినమును మమ్మల్ని నింపమని యేసునామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమననుభవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమననుభవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పునని మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరము మార్పునని మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను పిలచితివి. మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను పిలచితివి. మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. ప్రేమగల ప్రియ ప్రభువు, కృపగల తండ్రి, ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో ఈ యొక్క లెంట్లో 32వ దిన సహవాసమును మనకిచ్చిన విధానమును బట్టి దేవదేవునికి నిత్యము స్తుతి స్తోత్రము కలుగును గాక. ప్రియులరా, ఈ దినము రోమీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం నుంచి క్రింది భాగాలు ధ్యానం చేసుకుంటున్నా. చాలా చక్కని ముగింపు, చాలా అద్భుతమైన ఊహకందని ముగింపు మాటలు
ఈ 13వ అధ్యాయం నుంచి పౌలు భక్తుడు మనకు సెలవిస్తున్నాడు. దానిలో నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం, పై అధికారులకు లోబడి ఉంటే మనకు నెమ్మదిని, మన జీవితాల్లో మేలును, సమాధానము, సమృద్ధిని, సంతృప్తిని పొందగలమని. అలానే ఈరోజు 8వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 13వ అధ్యాయం రోమీయులకు రాయబడిన పత్రిక 8వ వచనం నుంచి, ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరేమియో ఎవరికి అచ్చి ఉండవద్దు, పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. అసలు అప్పు చేయకూడదు, అచ్చి ఉండకూడదని, ఎవరికి రుణస్థులుగా ఉండకూడదని యేసు ప్రభు వారి మాట ఉన్నది. అయితే ఏ విధమైనదంటే అది లోక విషయంలో దేనిలో ఎదుటి వారికి నువ్వు రుణస్థుడు కావద్దని చెప్తున్నాడు. కానీ ప్రభు యొక్క ప్రేమ పంచటలోను, ప్రభు యొక్క ప్రేమ చూపుటలోను నువ్వు ఎదుటి వారికి ఎప్పుడు అచ్చి ఉన్నావు, ఇది జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలైనగా మితిలేని తన ప్రేమ చేత, కొలతలేని తన ప్రేమ చేత ప్రభు మనల్ని కొని ఉన్నాడు. ఆయన ప్రేమలో మనము అంటు కట్టబడి ఉన్నాం కాబట్టి ఎదుటి వారి ఎడల మనం ఈ ప్రేమను కలిగి జీవించమని సెలవిస్తున్నాడు. ఎలాగనగా ప్రేమ చూపుట ఎలాంటిదంటే, ధర్మశాస్త్రములో దాగి ఉన్న 10 ఆజ్ఞలను పాటించినదై ఉన్నది. దీనిలో ప్రథమ ఆజ్ఞను, పరిపూర్ణమైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని ఆజ్ఞ. ధర్మశాస్త్రమును నెరవేర్చిన యేసు దేవుడు ఇక్కడ మనం గమనించినట్లయితే 9వ వచనంలో, ఏలయనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలేవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞను ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలనే వాక్యములో సంక్షిప్తమైగా ఇమిడి ఉన్నది. కనుక ప్రభు చూపిన యొక్క ప్రేమలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, పొరుగు వారిని ఏదియో ఆశించవద్దన్న ఆజ్ఞ ఇమిడి ఉన్నది. కనుక ప్రభు యొక్క ప్రేమను మనము చూపించిన ఎడల 10వ వచనములు అంటాడు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు, కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ పొరుగువానికి ద్రోహము చేయదు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు, ఓర్పు కలిగి సహనముతో జీవించినది. కనుక దీనిని బట్టి నిర్గమాకాండములో చూపించబడిన ఆజ్ఞయు, లేవియా కాండములో ద్వారా నెరవేర్చుటకు ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ, అది యాజకులైతేమి, శిష్యులైతేమి, ప్రవక్తలైతేమి, కాపరులైతేమి, విశ్వాసులైతేమి, ప్రభువుని అంగీకరించే నమ్మకస్తులైతే ఎవరికైనా ఒకటే, ప్రేమ కలిగి ఉండండి అన్నది ఆయన చూపించిన ఆజ్ఞ. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రేమను ఎలా చూపించగలమో దేనిని మర్చిపోతున్నామో అక్కడ స్పష్టంగా చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 12వ వాక్కు, నీ సహోదరులనేమి, నీ దేశమందలి గ్రామములోనున్న పరదేశులనేమి, దీన దరిద్రుడైన కూలివాణిని బాధింపకూడదు. నీ తోటి వాణిని కానీ, నీ తక్కువ స్థాయి వాణిని కానీ, నువ్వు ఎరగని జనాంగమనేను ఎవరికి ఎటువంటి బాధ కలుగు చేయకూడదు. ఏ విషయంలో? ప్రభు విషయంలో, ప్రభు చూపించుచున్న కృప విషయంలో, ప్రభువుని కలిగి ఉన్న విషయంలో నువ్వు బాధింపకూడదు అని స్పష్టంగా చెప్తాడు. ఏ నాటి కూలి ఆనాడే ఇయ్యవలెను. నీ దగ్గర నుంచి ఆహారం కొరకు ఎదురు చూడకూడదు. ఏ నాటి కూలి ఆనాడే ఇయ్యవలెను. కనుక ఆయన ఉపవాసం ఉన్నప్పుడు దిక్కుమాలిన వాణిని నీ ఇంట చేర్చుకొని ఆకలి కొనిన వానికి భోజనము పెట్టియు. వస్త్రహీనుడు నీకు కనిపడేలా అతనికి వస్త్రం ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని ప్రభు చెప్పారు. ప్రభు దయ కొలది, ప్రభు మనకు చూపిన మేలు కొలది. నీవు వెంటనే అప్పుడే ఏ నాటి కూలి ఆనాడే ఇయ్యవలను. వారు ఆకలితో ఉండటానికి వీలులేదు, వాళ్ళు దుఃఖంతో ఉండటానికి వీల్లేదు, వాళ్ళు తల ఉంచుకొని సిగ్గుతో జీవించడానికి వీలు లేదు. ఎలాగనగా దేవుడు వారిని బలపరచు భాగ్యము నీకు ఇచ్చాడు. కనుక ఇది ప్రేమలో దాగి ఉన్నది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనములో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనములో, మేలు చేయటం నీ చేతనైనప్పుడు పొందదగిన వానికి చేయకుండా వెనుతీయకము. మేలు చేయటం నీకు చేత అయితే అది యోగ్యుడికే ఇవ్వాలి, కానీ నీ ఇష్టానుసారమైన వాడికి, నీ సంఘసుడికి, నీకు ముఖం తెలిసిన వాడికి, నీ రక్త సంబంధికి, లేదు నిన్ను గణపరిచే వానికి కాదు ఇవ్వాల్సింది. దానిని పొందదగిన వానికే చేయాలి.
ఆకలి కొనిన వానికి ఆహారం పెడితే విలువ, కానీ ఆకలి లేని వానికి నీ దానం ఎవరికి అవసరం? బాధలో ఉన్నవానికి ఓర్పు కావాలి కానీ, ఓదార్పు కావాలి కానీ, స్వస్థత కావాలి కానీ, మేలు కావాలి కానీ, అవసరము లేని వానికి నీ మాట ఏమి అవసరం? కనుకనే అంటాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా తీయబాకు. పిల్లరా, ఇంకా యేసు ప్రభువారు అయితే స్వయాన యేసు ప్రభువారి మత్తయి సువార్త 7వ అధ్యాయములో 12వ వచనములో అంటాడు, మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగూ మీరు వారికి మొదట చేయుడి. ధర్మశాస్త్రం యొక్క ఉపదేశం ఇదే కదా. మనుషులు నీకు ఏ విధముగా చేయాలని, నువ్వు మనుషులు నిన్ను ఎలా కలిగి ఉండాలని ఆశిస్తున్నావో ముందు నువ్వు చేయి. ఫస్ట్ టేక్ యువర్ స్టెప్. మొదట నువ్వు ఆ పని చేయి, చేయమని చెప్తున్నాడు. కనుక ప్రియులరా, ప్రభు యొక్క వాక్కు స్పష్టం. 22వ అధ్యాయం మత్తయి సువార్త 39వ వచనములో ఆయన యొద్దకు వచ్చి ఆయన శోధించడం చూసిన ఆ యొక్క పరిచయులకు, శాస్త్రులకు, ఆనాటి ప్రజలకు ఆయన చెప్పే మాట ఏమిటంటే, ఆజ్ఞల గురించి మాట్లాడినప్పుడు మత్తయి సువార్త 22:39లో నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించవలని 2వ ఆజ్ఞయు దీని వంటిదే. దేవుడిచ్చిన ఆజ్ఞలు అన్నీ ఒకే అర్థం చెప్తున్నా, ఈ 2వ ఆజ్ఞ కూడా ఏమి చెప్తున్నాడు అంటే, ఇదిగో ప్రాముఖ్యమైన యొక్క ఆజ్ఞను నువ్వు పాటించాలి. ఏమిటి? ప్రేమ కలిగి జీవించాలి. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలను. అంతేకాదండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభువారు మీకు ఒక కొత్త ఆజ్ఞని ఇస్తున్నానని చెప్తూ, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞని ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకడు ప్రేమించుకొనుడి. ఇది ఒక కొత్త ఆజ్ఞగా ప్రభు తప్పనిసరి ఆజ్ఞగా చెప్తున్నాడు. కనుకనే పౌలు భక్తుడి యొక్క రోమా పత్రిక 13వ అధ్యాయము 7వ వచనములోను 8వ వచనములోను మనకు స్పష్టంగా ఎత్తి చూపించేది, ప్రేమ విషయంలో తప్పని పొరుగువానికి ఏది నువ్వు వచ్చి ఉండబాకు. ఒకవేళ పొరుగువాని యొక్క ప్రేమను నువ్వు ఇచ్చే ప్రేమ ఎలాంటిదంటే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే అని 10వ వచనంలో చెప్తున్నాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 13వ అధ్యాయం 10వ వచనములో కీడు చేయటం మానటనగా ప్రేమ చూపించుట. యేసు ప్రభువారు ధర్మశాస్త్రము నెరవేర్చే విధముగా చూపించారు. అనగా ప్రేమ కలిగి ఎలా చూపించారో మన జీవితాల్లో కూడా ద్రోహకారులుగా ఉండక ప్రభువు యొక్క ప్రేమను కలిగి ఎదుటి వారికి ప్రేమ యందు పట్టుదలతో మనం జరిగించాలని ప్రభు యొక్క ఉద్దేశమైనది. కనుక ఇట్టి సేవాయుక్తమును, ఇట్టి మాదిరికరమైన జీవితము కావాలని ఈ మాట మనతో చెప్తూ 11వ వచనము నుంచి ఆయన మనతో ప్రస్తావిస్తున్న మాటలు గమనించినట్లయితే చూడండి, రోమీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళాయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనమున్నది తర్వాతలే, రేపు అన్న పోస్ట్పోన్మెంట్ ఉండకూడదంట. ఎలయనగా కాలము నెరిగి అంటాడు. ఏ సమయం ఎట్లాంటిదో తెలుసుకోవాలని చెప్తాడు ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు, మన సమయం ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు. కనుక ఏ వేళలను పగటే వేళగా భావించమంటాడు. చాలామంది మనము రాత్రులు నిద్రపోతాం, చాలామంది పగలు నిద్రపోతారు. ఎలా అంటే వారు నైట్ డ్యూటీ చేస్తారు. డ్రైవర్స్ ఉన్నారు, రాత్రి వాహనాలు నడపాలి. అది ఫ్లైట్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, వెహికల్ కావచ్చు. అలానే కొన్ని డ్యూటీస్ ఉన్నాయి, నైట్ డ్యూటీస్ ఉన్నాయి. డాక్టర్లు, నర్సెస్, ఇలా భారం కలిగిన డ్యూటీస్ ఉన్నాయి. వారికి పగల నిద్ర తప్పదు. కనుక ఏ సమయమైనను, ఏ సందర్భమైనను నువ్వు మెలుకు అనగా ఇతర వారికి ప్రభు యొక్క వెలుగు నీలో కనిపించే విధముగా ఉండే యొక్క స్థితి. వాక్యం స్పష్టం. చూడండి, ఇక్కడ రోమీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళాయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఒక సామాన్యమైన నమ్మకస్తుడిగా లేము, అంతకు మించి విశ్వాసంగా ఉన్నామంట. ఆ విశ్వాస దశ కూడా మనము దాటిపోయి ఆయన మొదటి వరుసలో ఉన్నాం. ఎలా? మనం అనేకులకు విశ్వాస మార్గంలో నడిపించేవారిగా, క్రీస్తు రాజ్యమున ఆత్మల సంపాదనలతో హెచ్చించు వారముగా ఉన్నాం. ప్రభు దయ మన ఎడల, కృప మన ఎడల ఎలా ఉందో చూడండి. ఎక్కడో వెనక వరుసలో ఉన్న మనల్ని ఆయన ముందు వరుసకు తీసుకొచ్చి పెడుతున్నాడు. ఒక విశ్వాసిగా కాక
ప్రభు దగ్గర ముందు వరుసలో ఉన్న ఆత్మీయంగా మనము బలపడిన వారముగా, శరీరమును బంధించిన వారముగా ప్రభు ఎంచుతున్నాడు. కనుక ఇటు స్థితిలో మనము పగటి వారముగా ఉండాలని, రాత్రి వేళ వారముగా ఉండకూడదని, చీకటి కార్యాలు మనలో లేవనే ప్రభువు చెప్తున్నాడు. కనుక మనపై ఉన్న నమ్మకమును ప్రభువుని మనం ఒమ్ము చేయక తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకోవాలని ప్రభు చెప్తున్నాడు. అంధకార సంబంధమైన చీకటి స్థితిని వదిలిపెట్టి ఇదిగో యుద్ధోపకరణాలైన ప్రభు యొక్క సేవ మనకు యుక్తమై ఉన్నది. ఇదిగో మబ్బును చూసి మనం కాలమును గుర్తించాలని చెప్తామంట, కానీ అది సరైనది కాదు. అది ఎలా ఉంటుందో తెలియదు. కానీ కాలము, సమయము ప్రభు తన ఆధీనంలో ఉంచుకుని ఉన్నాడు. దాన్ని తెలుసుకునటం మన పని కాదు. ఏ వేళలను క్రీస్తుకు తగిన వేళైనా అని ఆయనతో మనం ఉండాలని ఇదిగో యుద్ధోపకరణములను అనగా ప్రభు యొక్క వాక్కును ధరించి ప్రభు ఒక్క వాక్యమును మనం సిద్ధపడి ఉండాలని, ఇతరులకు మేలు చేయబిడలుగా మనం ఉండాలని ప్రభు చెప్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనాన్ని గమనించినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనంలో ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ దినము ప్రభు వస్తాడో మనకు తెలియదు కనుక మెలకువగా ఉండి ప్రభువును ఘనపరచు బిడలుగా, ప్రభువును మహిమపరచు బిడలుగా ఉండాలని, ప్రభుతో ఉండాలని. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయనని కొందరు అనుకుని నిద్రించినట్లు కాక మనము ఆ నిద్ర దశలోనికి వెళ్ళక, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో జరిగిన ఈ సంఘటన ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఏ సమయమైనను మనము తేజస్ సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకొని ఉండాలని చెప్తున్నాడు. ఒకవేళ ఈ లేవనుకోండి, మన జీవితంలో ఏముంటాయంటే శారీరక కార్యములు ఉంటాయి. శారీరక కార్యములు ఏమనగా ఇక్కడ చెప్తాడు, బాగా గుర్తుంటుంది. రోమీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనము శారీరక కార్యముల గురించి చెప్తూ, చీకటి కార్యాల గురించి చెప్తూ, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తతైనను, కామ విలాపములైనను, పోకిరి చేష్టలైనను, కలహమునైనను, మత్సరమునైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందరు. ఎవరు? క్రీస్తులో మొదటి వరుసలో ఉన్నవారు. ఎవరు? మీరు. ఎవరు? మనము. మనలో ఏమి లేవంట? ప్రభువుకి ఎంత నమ్మకం వచ్చుడు. ఒకవేళ ఈ ఉన్నాయా, నువ్వు వెనకబడి ఉన్నావని. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతలు, కామ విలాపములను, కామమునకు విలాసమైపోయావంట. కామ విలాసమును, పోకిరి చేష్టలను, కలహమైనను, మత్సరమైనను, ఈ పగటి సంబంధాలకు, వెలుగు సంబంధాలకు ఉండవు. కనుక వీటిని లేని వారిగా మీరు యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. ఇవి శారీరక సంబంధమైనవి. ఈ శారీరక సంబంధమైన జీవితంలో విడిచిపెట్టి చివరి మాటగా ఆయన అంటాడు 14వ వచనంలో, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి. ఇవన్నీ శరీర కార్యాలు కనుక శరీరమందు వీటిని లక్ష్య పెట్టక వీటిని విడిచిపెట్టి ప్రభు కొరకు మీరు ఆత్మీయమైన యొక్క వసంతములో, ఈ యొక్క లెంట్లో మనం ప్రభుతో ఉండాలంటాడు. ఇదే పేతురు భక్తుడు కూడా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇక ఆధ్యాత్మిక వసంతానికి ఈ లెంట్కి ఆధారమైన క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మొదటి వచనమే చెప్తున్నాడు, మీరును అట్టి మనసును ఆయుధములుగా ధరించుకొని శరీర విషయములో శ్రమపడిన వాడు, మర్చిపోవాకండి, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం ముందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజుల ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ ఉండదు. కనుక శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకోవాలి. శారీరకంగా నువ్వు శ్రమల దినాలు పాటించాలి. అంటే శరీరాన్ని పొడుచుకోమని కాదు, కోసుకోమని కాదు, కొట్టుకోమని కాదు. నీ ఆత్మను బలపరుచుకోవటానికి శరీరం ఆటంకము కనుక ఈ శరీరమును బంధించి ఆత్మను పోషించి శరీరమును కూడా ప్రభువుకు సజీవ యాగముగా సమర్పించవలనని రోమీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము ఈ యొక్క 14వ వచనము స్పష్టంగా సెలవిస్తున్నది. కనుక శరీరం ఎప్పుడు ఆత్మకు విరోధముగా ఉన్నది, కానీ శరీరాలను సజీవముగా సమర్పించుకోవాలని చెప్తున్నాడు. ఎలాగనగా మనము ఆత్మదేవుడైన యేసు ప్రభువారు, శరీరమును నలగొట్టిన యేసు ప్రభువారు, శరీరమును సమర్పించిన యేసు ప్రభువారికి రుణస్థలము, కానీ లోకమునకు చీకటికి రుణస్థలము కాదు.
క్రీస్తు కలిగిన ఈ ప్రేమను మనము పంచిపెట్టులో ప్రజలకు రుణస్థులుగా ఉండమన్నాడు. కానీ శారీరక విషయంలో రుణస్థుడుగా ఉండలేదని వాక్యము స్పష్టము. కనుక రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనము, సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరములకు రుణస్థులము కాదు. మనం శరీరానికి అప్పులేము. ఎవరికి అప్పున్నా? ప్రభువుకి అప్పున్నా. కనుక శరీరమును పోషించక ప్రభువు యొక్క కార్యములు చేయటంలో ఆసక్తి గలవారై ఉండాలనాలి. క్రీస్తులో మనము బాప్తిసము తీసుకున్న మనము, శరీర ఇచ్ఛలను నలగొట్టిన మనము, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని గమనించినట్లయితే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు శరీర ఇచ్ఛలను మీరు నెరవేర్చరు. శరీర కార్యాలను మీరు నెరవేర్చకుండా ఉండాలంటే ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యము స్పష్టం. కింద 24వ వచనానికి వచ్చేసినట్లయితే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలను దురాశలను సిలువలో వేలాడదీసి ఉన్నారు. ఎవరితో? క్రీస్తుతో కూడా. క్రీస్తు శరీరమందు సిలువలో ఆయన ఎలా సమర్పించబడ్డాడో నువ్వు కూడా నీ శరీర కార్యాలని ఎప్పుడో సమర్పించావు. కనుకనే ప్రభు నీ ఎడల నమ్మకం ఉంచి మొదటి వరుసలో నిర్ణయించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, శరీర కార్యములు మనలో లేవు. ఇది రూఢిగా చెప్పగలం. ఎలాగనగా 32 దినాలు ప్రభు కోసం నేను ఉండాలని వచ్చాం. ఈ 32 దినాలే కాదు, 32 సంవత్సరాలు కాదు, ఇదిగో నీ జీవిత కాలం అంతా ఈ ప్రభులో ఉండటానికి సరిపడా వాక్యాన్ని ప్రభు రోమా పత్రికలో మనకు చూపించాడు. మన ముందు చూపిన మార్గము, మన ఎడల ఉద్దేశించబడిన వాక్యము, ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే నేను వచ్చాను. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, కానీ క్రీస్తు సంబంధమైన నీతిని, సమాధానమును మనలో ఉంచాలని ప్రభు వచ్చాడు. ఇట్టి స్థితిలో ఆయన మనల్ని నిలబెట్టాడు. కాబట్టి మన జీవితాలు కూడా ప్రభువులో ఉండాలని, ప్రభు యొక్క తలంపులను, ప్రభు యొక్క ఆలోచనలు మనం నెరవేర్చాలని ఈ యొక్క 13వ అధ్యాయం యొక్క ముగింపు అధ్యాయముగా 13వ అధ్యాయం మొదలుకొని వాక్యము స్పష్టముగా ఉన్నది. కనుక మనము కూడా క్రీస్తుతో సిలువ వేయబడిన వారమని, ప్రేమయందు తప్ప దేనికి ఎవరికి అచ్చి ఉండలేదని, పొరుగువానికి మేలు చేయటంలో పొందదగిన వారికి మనము చేయటంలో ఆసక్తి చూపాలని, మన శరీర ఆశలను క్రీస్తుతో కూడా సిలువ వేయాలని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇట్టి స్థితిలో మనం ప్రభువుని ఎదుర్కొందాం, ప్రభువుని కలిగి జీవిద్దాం, ప్రభువు మీద ఆధారపడదాం. ఇటు కృపగల మీరు ధన్యులు. మీ కొరకైన చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ఉందనా, ఈ కృపలో మమ్మల్ని కాచి కాపాడి నాయన, 32వ ధ్యానములో ప్రేమ విషయంలో తప్ప ఎవరికి ఎటువంటి అప్పు ఉండవద్దని మీరు చెప్పారు. ఎదుటి వారిని ప్రేమించడంలో మీరు మమ్మల్ని ఎంత ప్రేమించినా అది తక్కువగానే మేము భావిస్తున్నాం, కానీ దానికి విలువ కట్టలేం. కానీ ఎదుటి వారికి ప్రేమ చూపుటలో మమ్మల్ని మేము కించపరుచుకొనిచున్నాం. క్షమించమని నాయన, ప్రేమ చూపుటలో ఆసక్తి కలిగి జీవించే భాగ్యమును దాచి మీ మేలును, మీ సమృద్ధిని, సంతృప్తిని మాకు దయచేసి మీ యొక్క మేలులతో కూడిన ప్రేమ మాపై విస్తరింపచేయమని, తగు ప్రతిఫలముగా శరీరములను మేము నలగొట్టుకొని ఆత్మను బలపరుచుకొని మీలో ఆశీర్వదించబడి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దేవుని సదా మీ కుటుంబములకు, వ్యక్తిగత జీవితములకు ప్రభు తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.